దేశకాండ 16వ అధ్యాయము. ఆబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. ఎలయనగా ఆబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలలో కానీ గోవులలో కానీ బలి అర్పింపవలను. పస్కా పండుగలో పొంగిన దేనినైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చితివి కదా. నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమును నీ జీవితంలో అన్నిటిలో జ్ఞాపకము చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలను. నీ ప్రాంతంలో అన్నిటిలో 7 దినములు పొంగినది ఏదైనాను కనబడకూడదు. మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండకూడదు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న పురములలో దేని యందైనను పస్కా పశువును వధింపకూడదు. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలంలోనే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను, అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున దానిని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్ళవలను. 6 దినములు నీవు పొంగని రొట్టెలు తినవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు వ్రత దినము. అందులో నీవు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. 7 వారములను నీవు లెక్కింపవలను. పంట చేని పైని కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారములను లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇయ్యవలను. అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసియును నీ గ్రామములలోనున్న లేవీయులను నీ మధ్యనున్న పరదేశులను తల్లిదండ్రులు లేనివారును విధవరాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలను. నీవు ఐగుప్తులో దాసుడవై ఉండిన సంగతిని జ్ఞాపకము చేసుకొని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలను. నీ కళ్ళంలో నుండి ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పన్నసారల పండుగను 7 దినములు ఆచరింపవలను. ఈ పండుగలో నీవును నీ కుమారుడును నీ కుమార్తెను నీ దాసుడును నీ దాసియును నీ గ్రామములలో ఉన్న లేవీయులను పరదేశులను తల్లిదండ్రులు లేని వారును విధవరాండ్రును సంతోషింపవలను. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలను. నీవు నిశ్చయముగా సంతోషింపవలను. ఏటికి 3 మారులు, అనగా పొంగని రొట్టెల పండుగలోను వారముల పండుగలోను పన్నసారల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యవలను. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ గ్రామములన్నిటను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకొనవలను. వారి న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చవలను. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. పక్షపాతము చేయకూడదు. లంచం పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలుగజేయును. నీతిమంతుల మాటలకు అపార్థం పుట్టించును. నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకున్నట్లు కేవలం న్యాయమునే అనుసరించి నడుచుకొనవలను. నీ దేవుడైన యెహోవాకు నీవు కట్టు బలిపీఠము సమీపమున ఏ విధమైన వృక్షమును నాటకూడదు. దేవతాస్తంభమును ఏర్పరచకూడదు. నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు గనుక నీవు ఏ స్తంభమునైనను నిలువబెట్టకూడదు.